హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చికెన్ బిర్యానీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. పిక్స్ అది గరం మసాలాలు అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. ఆల్ గరం మసాలా, చెక్క, లవంగం, సాజీరా, యాలక్కాయ, పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మకాయ, కారం, ఉప్పు, ఫ్రై ఆనియను, బిర్యానీ ఆకు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా చూపిస్తున్నా. ఇదిగో మొత్తం కలిపి పెట్టేసుకున్నాను చూడండి. ఇలా కలిపి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ టేస్టీగా సింపుల్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆనియన్ వేపుకుందాము. ఆనియన్ వేపేసుకొని మొత్తం బియ్యం రైస్ ఇట్లా కడిగి పెట్టేసుకొని అన్నీ కలిపి దమ్ము పెట్టేస్తాము. ఇలా దమ్ము పెట్టేస్తున్నాను. క్విక్గా అయిపోతుంది. రెడీ బిర్యానీ, టేస్టీగా. చూసారా ఎంత సూపర్ ఉందో? కొంచెం ఆవిరి బోనిస్తాం, మూత పెట్టి ఒకసారి. కొంచెం ఉన్నాక తీస్తాను. ఇప్పుడు మళ్ళీ తీస్తా. చూసారా అసలు ఎంత బాగుందో బిర్యానీ? పొడి పొడిలాడుతా అసలు సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కలిపి పెట్టేసుకొని క్విక్గా కుక్కర్లో పెట్టేస్తే ఎంత క్విక్గా అయిపోతుందోనండి చికెన్ బిర్యానీ. చూసారా ఎంత బాగుందో? నేను చేసిన డెకరేషన్ అది ఎలా ఉంది? చికెన్ లెగ్ పీస్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ నేను ఇలా చేశాను కదా ప్లేట్లో. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సరే, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.